హాయ్ అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే, ఎవరికైనా ఒకే మాట నేను చెప్పేది. చాలా రోజుల నుంచి నేను నాతో కలిసిన వాళ్ళకి అదే చెప్తాను. నాతో పరిచయమైన వాళ్ళకి కూడా. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే, మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో దొరకని టెస్ట్లే లేవు, చూడని డాక్టర్సే లేరు. చాలామంది డాక్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు మనకి. ఏ టెస్ట్ అయినా థైరాయిడ్ టెస్ట్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి క్యాన్సర్ వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. ఇది మీరు గమనించుకోవాలి. ఏ ఎమర్జెన్సీ అయినా డెలివరీ దగ్గర నుండి క్యాన్సర్కి చూసేంత వరకు డెవలప్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్. నేనేమంటున్నానంటే, మీకు తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తొందరగా చూస్తారు, అంత అయిపోయింది, బాగుంటుంది అని. గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుందంటే, మీరు చూసినట్టే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పేస్తారు, మీకు ఇది ఉంది, ఇలా అయితే తగ్గిద్దమ్మా అని చెప్తారు. కొన్ని దాచుకొని మీకు ఆడ ఎలాంటి ఒక్క రూపాయి కూడా మీరు ఎవ్వరికి పే చేయాల్సిన అవసరం అనేది లేదాడ. ఎవరికైనా అండి, ప్రతి ఒక్క టెస్ట్ ఉంది. క్యాన్సర్ దగ్గర నుండి కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఫిజియోథెరపీ కూడా ఉందండి. డెంటిస్ట్ ఉన్నారండి మన దగ్గర. ఆర్థో సర్జన్స్ ఉన్నారు, సర్జికల్స్ ఉన్నారు, మెడిసిన్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మీకు డౌట్ అనిపిస్తే చిన్న ఓపీ రాపించుకొని ఒకసారి హాస్పిటల్లో విజిట్ చేయండి. ఏమేమి టెస్టులు ఉన్నాయి. మీరు బ్లడ్ టెస్టులు అంటారా? ప్రతి ఒక్కటండి. అదే మీరు బయట ఎక్కడైనా చేయించుకొని ఉంటే 10,000, 15,000, 5,000, 1,000 రూపాయలు అలా ఉంటాయి. కానీ మీకు షుగర్ పెరుగుతుందనుకోండి, పొద్దున్నే వచ్చి అమ్మ నాకు కొంచెం తల తిరుగుతున్నట్టుంది చూడండి అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఉచితంగా చూసి పంపిస్తారు. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. మనం సంపాదించేదే హెల్త్ కోసమే అనుకుంటాం. సడన్గా నీకు ఏదైనా అయితే డబ్బులు ఎలా రా అంటారు ఎవరైనా. సడన్గా ఏదైనా అయితే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఉన్నాయి. ఏ డిస్టిక్ అయినా ఉన్నాయి, ఏ ఊరికైనా ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జ్వరం వచ్చింది వెంటనే మీ ఊర్లో ఆశా వర్కర్ ఉన్నారు, గ్రామ నర్సు ఉంది, ఏఎన్ఎంగా. వాళ్ళని అడగండి ఎక్కడికి వెళ్తే మంచిది, ఎక్కడ చూపించుకుంటే మంచిది. కావాలంటే వాళ్ళే మిమ్మల్ని రెఫరల్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ డాక్టర్తో వాళ్ళే మాట్లాడతారు. మీకు ఇంతగా అర్థం కాకపోతే మేము ఏం చేయలేమండి. అదే అంటారు కదా, ఏదైనా మనం డబ్బులు పెట్టి కొన్నామనుకోండి దానికి చాలా వాల్యూ ఇస్తాం. ఎలా అంటారు, అమ్మో నేను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి ట్యాబ్లెట్ అన్నీ వేసుకోవాలి. కానీ అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తే ఏదో ఆ డాక్టర్ గారు వేసుకోవాలంటున్నాడు అంటారు. కానండి, పెద్ద పెద్ద అధికారులు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తారు. వాళ్ళు అక్కడే చూపించుకుంటారు. ఏ డాక్టర్ అయినా, ఏ నర్స్ అయినా, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకుంటారు. ప్రతి ఒక్కటి ఎలిజిబుల్ ఉంది మనకి. ఎంఐసి ఉంది, ఎస్ఐసి ఉంది, ఎన్ఐసి ఉంది, ఆర్ఐసి ఉంది, ఎస్ఐసి ఉంది, ఐఐసి ఉంది. చాలా డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్నాయి. సరే, అక్కడ లేకపోతే వాళ్ళు వేరే చోటికి రెఫరల్ చేస్తారు. నేను దయచేసి ప్రతి ఒక్కటి అక్కడ ఉన్నాయి, మీరు గమనించండి, చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, అక్కడ డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు. అమ్మ ఇది కొంచెం చెప్పంటే వాళ్ళు నీట్గా చెప్తారు. తెలియదంటే ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి మీరు డెలివరీకైనా ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి మంచి మెరిట్ వచ్చిన తర్వాత, మంచిగా అన్నిట్లో పాస్ అయిన తర్వాత ఏ జాబ్ రావాలనుకుంటారు? పర్వాలేదు, నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్ రావాలనే కోరుకుంటాం. తను అంత మెరిట్ ఉన్న స్టూడెంటే, మనం తనకి గవర్నమెంట్ జాబ్ రావాలి, తన లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటాం. మరి గవర్నమెంట్ డాక్టర్స్ అండి, వాళ్ళు ఎంత చదివి ఉంటారు, ఎంతమందిలో వాళ్ళని ఏరి మరి జాబ్ ఇచ్చి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు
మీ ఊర్లో చిన్న హాస్పిటల్ అయినా పర్వాలేదు, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. మీరు బయట మెడిసిన్ వాడుతున్నారు కాబట్టి మీకు అయ్యే అలవాటు అయిపోయి ఉంటాయి. మీరు ఫస్ట్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ మందులే వాడండి, ఖచ్చితంగా అలవాటు అవుద్ది. బయట ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తేడా ఏం లేదు, సేమ్ మెడిసిన్ సేమ్ డాక్టర్ కూడా వాళ్ళే. కాబట్టి దయచేసి మీకు తెలియంది కాబట్టి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అన్ని టెస్టులు ఉన్నాయి, టూడేకో ఉంది, ఏసిటీ ఉంది, ఎంఆర్ఐ బ్రెయిన్ ఉంది, చాలా ఉన్నాయి, ఎక్స్రే ఉన్నాయి, అబ్డామినల్ స్కానింగ్ ఉన్నాయి. ఇలాంటివి చెప్పుకోవడానికి చాలా టైం పట్టిద్దండి, చాలా అంటే చాలా ఉన్నాయి. మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ చూపించుకోండి. తర్వాత మీకు డౌట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీ తర్వాత నడవండి. ముందుగానే డబ్బులని పోగొట్టుకొని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ వాళ్ళు డిశ్చార్జ్ చేశారు కాబట్టి మేము ఇక్కడ తెచ్చామండి, చచ్చినా బతికిన ఇక్కడే అని చెప్తారు. అది కాదు, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, దాని కండిషన్ చెప్తారు. పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. ఏ హాస్పిటల్ అయినా, ఎలాంటి హాస్పిటల్ అయినా, చిన్న హాస్పిటల్ అయినా మీకు అందుబాటులో అందరు ఉన్నారు. గవర్నమెంట్ ఎంతగానో కష్టపడి అందరినీ సమకూరుస్తున్నారు. కాబట్టి దయచేసి అందరు గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఒకసారి ఇప్పుడు చాలామంది హాస్పిటల్కి వస్తున్నారు, మీరు పొందిన బెనిఫిట్ అందరికి చెప్పండి. డబ్బులు పోగొట్టుకోవద్దు ప్లీజ్. టీకేఆర్ జరుగుతున్నాయి మనకి డిస్టిక్ హాస్పిటల్లో, ప్రతి ఒక్క డిస్టిక్లో టీకేఆర్ కేసులు అనేవి జరుగుతున్నాయి. టీకేఆర్ అంటే మోకాల సర్జరీ జరుగుతుంది. వచ్చి అదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఒక రోజులోనే అయిపోయింది, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక రోజులో జరిగే పని రెండో రోజు జరిగింది. అంటే ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగదు, జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎంత కష్టమైనా గవర్నమెంట్ హాస్పిటల్కే రండి, చూపించుకోండి. ఏదైనా డౌట్ ఉంటే 10 సార్లు అడగండి, మీకు చెప్పడానికి చాలామంది ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. ఓకేనా? అంబులెన్స్ ఇంటికాడిపోయి వదిలేసి వస్తుందండి. అదే మీ ప్రైవేట్ అంబులెన్స్కి వెళ్తే 10,000 20,000. మరి గవర్నమెంట్ ఇన్ని ఇస్తున్నప్పుడు మీకేమైందండి? రావచ్చు కదా, వెళ్ళి చూపించుకోవచ్చు కదా. ఓకేనా? నేను చెప్పేదంటే బీపీ చెక్ చేయించుకోవడానికి కూడా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, వెళ్ళి చూపించుకోండి. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు చెప్తాను, వినండి. చూశారు కదా, ఏ హాస్పిటల్ అయినా చాలా అంటే చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఉంది, గుండె జబ్బులు విభాగం ఉంది, అంటే కార్డియాలజీ ఉంది. మీకు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. గుండెకు సంబంధించి బయటికి వెళ్ళి మీరు చూపించుకున్నారంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదు. యాంజియో చేయాలన్నా ఎంత ఖర్చు. న్యూరో సర్జరీ ఉంది, న్యూరాలజీ ఉంది, అంటే న్యూరాలజీ డాక్టర్స్ ఉన్నారు, న్యూరో సర్జన్ కూడా ఉన్నారు, అంటే మెదడు నరముల విభాగం. ఏ హాస్పిటల్కి అడిగినా మీకు చెప్తారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మాకు ఇది ప్రాబ్లం ఉందంటే వాళ్ళు చెప్తారు. మూత్ర సంబంధిత వ్యాధుల విభాగం అంటే నెఫ్రాలజీ కూడా ఉంది, అంటే మనకి మూత్రం వచ్చినప్పుడు మంటగా ఉన్నా, ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు, ఏదైనా చురుకు అయినప్పుడు, ఏదైనా యూరిన్ రాకపోతే అలాంటి వాటికి కూడా చూసే డాక్టర్స్ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నారు. నిజంగా అండి, మెదడుకు సంబంధించిన వాళ్ళు న్యూరో సర్జరీ అన్నాను కదా ఇందాక, అది న్యూరో సర్జన్ కూడా ఉన్నారు మనకి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నారు, ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్నారు. యూరాలజీ మూత్ర సంబంధిత వ్యాధులు చూశారు కదా అండి, ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చూస్తారండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరినో బతిలాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడగండి, చెప్తారు. ఏ రోజు ఏ డాక్టర్ ఉంటారో క్లియర్గా కనుక్కోండి. మీకు అన్ని డౌట్ ఎందుకండి, గూగుల్లో పోయి అసలు ఒక హాస్పిటల్లో ఏమేమి చూస్తారని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చూస్తే ప్రతి ఒక్కటి గూగుల్లో ఉంటుందండి. మీరు అవి చూడొచ్చు కదా, ఏ వీడియోలు చూస్తారు, అవి వాటికంటే ప్రయోజనం వచ్చే వీడియోలు చూడొచ్చు కదా. మనకైతే క్యాన్సర్ కూడా ఉందండి, ఆన్కాలజీ అంటారు ఇంగ్లీష్లో, అది కూడా మనకి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ప్రతి ఒక్క చిన్న హాస్పిటల్లో కూడా చూస్తున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ముందు కంగారు తగ్గించుకొని మీరు మీకు ఏ ప్రాబ్లం గురించి హాస్పిటల్ వచ్చి అడగండి.
మీరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేప్పుడు మినిమం తినడానికి బట్టలు అవి తెచ్చుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ కాబట్టి మనని ఒకే రోజు పని జరగకపోవచ్చు. అదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే మిమ్మల్ని ఎత్తుకొని వెళ్తారనుకోండి. కానీ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మనం అన్నీ ముందుగానే ప్లానింగ్తో రావాలి.